నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజుల్లో బరువు తగ్గాలి అని చాలా మంది అనుకుంటున్నారు. సో బరువు తగ్గడానికి ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, అది కూడా మన వంటిల్లే వైద్యశాల అని చెప్పుకుంటూ ఉంటాం కదా. మన వంటింట్లో దొరికే ఐటమ్స్ తోటి సులువుగా బరువు తగ్గచ్చు అని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ గారు చెప్పుకొస్తున్నారు. సో సులువుగా వెయిట్ లాస్ అవ్వాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలి కదా. సో డాక్టర్ గారు మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆయుర్వేద వైద్యరత్న. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ రోజుల్లో బరువు అనేది ఒక పెద్ద సమస్య సార్. అలాగే బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి అంటే మన వంటింట్లో దొరికే ఐటమ్స్ తోటి బరువుని ఎలా తగ్గించుకోవచ్చు సార్? అయితే ఆయుర్వేదం అనేది దీనికి చక్కని పరిష్కారం అనేది చెప్తున్నదండి. అయితే ముందుగా మనం కొంచెం దాని గురించి కారణం తెలుసుకుందాం, ఎందుకు వస్తున్నది. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ మన ఆహార శైలి. సో ఇవి రెండు కూడా మనకు ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. అయితే ఆయుర్వేదంలో ఒక శ్లోకం అనేది చెప్తారు, ఆస్య సుఖం స్వప్న సుఖం దదీని గ్రామ్యోదక అనూపరసాని. అంటే ఎక్కువ సుఖంగా కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్, అలాంటి లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ అనేది వస్తున్నది. ప్లస్ తినడం అంటే మనకు చాలా రుచికరమైన ఆహారం, మనకు ఇష్టమైనది చాలా ఎక్కువగా తినేస్తూ ఉంటాం. సో ఆ విధమైన ఆహార పద్ధతుల వల్ల కూడా ఒబేసిటీ అనేది వస్తూ ఉంటుంది. ప్లస్ ఫ్యాటీ ఐటమ్స్, దదీని అంటే ఫ్యాటీ ఐటమ్స్. సో ఫ్యాట్కి సంబంధించినవి అంటే ఆయిల్ ఎక్కువగా డీప్ ఫ్రై చేసినవి కానీ, లేదంటే ఎక్సెస్గా ఆయిల్ ఫుడ్ యూజ్ చేయడం కానీ. సో ఇది కూడా ఒక కారణం అండి ఒబేసిటీకి. ప్లస్ దీంతో పాటు మీట్ అంటే మనము ఏది కూడా వదలకుండా తినేస్తున్నారు. అంటే ఎగరేటివి కానీ, పాకేటివి, ఈదేటివి అన్నీ, అంటే నడిచేటివి, మేకలు కానీ అన్నీ కూడా నాన్ వెజ్ అనేది అంటే ముక్క లేకుండా ముద్ద దిగదని చెప్పేసి మనకు తెలంగాణలో చెప్తూ ఉంటాము. సో ఆ విధమైన లైఫ్ స్టైల్. సో ఇంకొకటి వ్యాయామం లేకపోవడం. సో వీటన్నిటి వల్ల కూడా వస్తున్నది. వీటన్నిటికీ ఆయుర్వేదంలో చాలా చక్కటి పరిష్కారం. అంటే ఈ యొక్క డ్రింక్ మనం ఉదయం లేవగానే కనుక తాగినట్టయితే మన మెటబాలిజం చాలా కిక్ స్టార్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అండి. త్రిఫల అనేది దీంట్లో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ మూడింటితో ఈ ఒక యోగం అండి. సో 3 సమాన భాగాలు తీసుకునేసేసి పౌడర్ చేసుకోవాలి. లేదంటే మార్కెట్లో చాలా కంపెనీస్ తయారు చేస్తున్నాయి త్రిఫల పౌడర్. సో చాలా ఈజీగా దొరికిపోతుంది మనకి. ఇది త్రిఫల ఒక 100 వ్యాధులని సమగ్రవంతంగా నయం చేయగలిగే కెపాసిటీ దాంట్లో ఉన్నదండి. సో మనము ఈ వెయిట్ తగ్గించడం ఒకటే కాకుండా హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బాడీని కూడా చాలా చక్కగా డీటాక్స్ చేస్తుందండి. సో ఇది ఒక కషాయం. అంటే ఈ కషాయం మనం ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మనం సేవించాలి. అయితే ఇది ఒక 1 టీ స్పూన్ అండి. 1 టీ స్పూన్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 10 గ్రామ్స్ తీసుకోవచ్చండి. 10 గ్రామ్స్ తీసుకునేసేసి ఒక మట్టి పాత్రలో రాత్రి ఒక 200 ml వాటర్లో ఈ పౌడర్ వేసి పెట్టేసేసి మార్నింగ్ లేవగానే దాన్ని బాయిల్ చేయాలండి. బాయిల్ చేసేసి ఒక 50 ml అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేసి దాన్ని ఉడబోసేసి దాంట్లో 1 టీ స్పూన్ తేనె అండి, స్వచ్ఛమైన తేనె 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ తేనె దాంట్లో మిక్స్ చేసేసి, అంటే కాస్త చల్లారాక, ఎందుకంటే ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే తేనె అనేది వేడి పదార్థాలలో మిక్స్ చేయకూడదు, అది విషతుల్యం అని చెప్తుంటారు. సో అది చాలా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత, లేదంటే బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 టీ స్పూన్ దాంట్లో మిక్స్ చేసేసి కనుక పరిగడుపునైతే పొద్దున లేవగానే ఒక 50 ml కనుక మీరు తీసుకున్నట్లయితే క్రమేణా ఈ ఫ్యాట్ మెటబాలిజం అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది బాడీలో. సో ఇప్పుడు అది మనం ఒకసారి అది చేద్దాం. చేద్దామండి. వాటర్ పోయమంటారా? పోయండి. ఇది ఒక 200 ml వాటర్ అండి. ఓకే, చూడండి. సరిపోతుందండి. సార్, త్రిఫల 100 రోగాలకి ఇది సొల్యూషన్ అని చెప్తున్నారు కదా సార్. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఇది మనం తీసుకోవచ్చు అంటారు? త్రిఫల మనకు న్యాచురల్ కాన్స్టిపేషన్ని బాగా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది మేడం. ఓకే. సో ఇది ఓన్లీ కాన్స్టిపేషన్ ఒకటే కాదు, రక్త వికారాలు అంటే రక్తంలో చర్మంలో వచ్చే వ్యాధులకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఎందుకంటే దీనిలో ఆమ్లకి, హరితకి, విభితకి అని చెప్పేసి 3 త్రిఫలాలు. సో ఒక్కొక్క దాని ప్రత్యేకత చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈవెన్ మనకు పైల్స్, ఫిస్టులా ఉన్న వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఎందుకంటే ఎక్సెస్ బ్లీడ్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఆ సమస్యను కూడా చాలా చక్కగా బాగా చేస్తుందండి. సో ఇంకొకటి ఏంటంటే ఇది మేధోధాతు, అంటే
సప్తధాతువులలో మేధో ధాతువు అంటే ఫ్యాట్ అండి. సో ఫ్యాట్ ఎక్సెస్గా కావడం వల్ల అది ఫ్యాట్ అబ్జర్వ్ చేసుకోకుండా ఇది ఫస్ట్ స్టాప్ చేస్తుంది. అది కూడా ఎలాంటి అంటే లివర్ని అంటే సబ్సైడ్ చేయకుండా, అంటే ఆకలి తగ్గించకుండా, ప్లస్ కొన్ని ఔషధాలు ఎలా ఉంటాయంటే లివర్ ఫంక్షనింగ్ అనేది తగ్గిస్తూ ఉంటాయి. సో లివర్ ఫంక్షనింగ్ తగ్గించడం వల్ల న్యాచురల్గా ఆకలి అనేది కాదు. సో వాళ్ళు ఆ విధంగా తినకుండా వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు. కానీ దాంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే కావాల్సిన పోషణ అనేది మనం తీసుకోము. సో దానివల్ల బోన్ వీక్నెస్ కావచ్చు, లేదంటే మస్కులర్ వీక్నెస్ కావచ్చు, ఇలా ఈ విధంగా సమస్యలు ఉంటాయి. కానీ ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. సో ఇక్కడ ఈ త్రిఫల అనేది చాలా మటుకు ఔషధ యోగాల్లో త్రిఫల లేనిది ఏ ఔషధం లేదండి ఆయుర్వేదంలో. ఈ ఎండాకాలంలో ఆయుర్వేద మూలికలు వాడడం ద్వారా వేడి చేస్తుందని చాలా మంది అనుకుంటారు. అవునండి. మరి ఇది సమ్మర్ సీజన్ లో ఇది త్రిఫల అదే వాడుకోవచ్చా? అండి, ఇదే ప్రత్యేకత దీనిది. ఎందుకంటే త్రిఫల అనేది 3 దోషములు, వాతము, పిత్తము, కఫాన్ని బ్యాలెన్స్ చేస్తున్నది. సో ఇది హీట్ అంటే వేడి చేయదు, చలవ చేయకుండా బాడీని సమస్థితికి తీసుకొస్తుంది. సమస్థితిలో మెయింటైన్ అయినప్పుడే ఎలాంటి వ్యాధులు అనేది రాకుండా ఉంటాయి. సో మరీ కూల్ అయితే జలుబు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో మరీ హీట్ అయ్యింది అంటే యాసిడిటీ కానీ, లేదంటే బాడీలో బాయిల్స్ అంటే మోటిమల్ రావటం కానీ, ఇలాంటి రక్త వికారాలు వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఏవి రాకుండా మూడింటిని బ్యాలెన్స్ చేయడమే త్రిఫల ప్రత్యేకత. వెరీ నైస్. ఎస్. సో ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూను త్రిఫల పౌడర్ అనేది మనం వేస్తున్నామండి. వేసేసి దీన్ని కషాయం చేస్తున్నాము. అయితే ఇది కనుక మీరు ఇక్కడ కన్వీనియంట్గా నేను చూపిస్తున్నాను. కాకపోతే మీరు కనుక రాత్రి 1 టీ స్పూన్ మన మట్టి పాత్రలో ఒక 200 ml 1 టీ స్పూన్ వేసేసి పెట్టేసి ఉదయాన్నే దాన్ని బాయిల్ చేసి తాగితే కనుక ఇంకా మంచి ప్రాపర్టీస్ ఉంటాయండి దాంట్లో ఉన్న వాల్యూస్, న్యూట్రిటివ్ వాల్యూస్ ఆ వాటర్లో దిగుతాయి, వాటర్లోకి వచ్చేస్తాయండి. సో వాటర్లోకి వచ్చేసి మనకు ఏదైతే గట్ హెల్త్ అంటాము కదా, అంటే లోపల మ్యూకస్ అనేది ఉంటుంది, దాన్ని బాగా హెల్తీగా మెయింటైన్ చేయడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీంట్లో ఎన్నో కాంబినేషన్స్లో రకరకాల వ్యాధులకు మనం సపరేట్ కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం కేవలం ఒబేసిటీ గురించి చెప్తున్నాం కాబట్టి ఇది మెటబాలిజం పెంచడంలో చాలా అద్భుతమైనది. దీనికి మించి ఏది లేదండి. కాదండి, చిన్నపిల్లలు ఆకలి అవ్వట్లేదు అంటూ ఉంటారు. ఒక సర్టెన్ ఏజ్ లో వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. సో వాళ్ళకి ఇది ఇవ్వచ్చు అంటారా? మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది అంటున్నారు కాబట్టి. అంటే పిల్లలకు మెటబాలిజం పెంచుతుందండి. మెటబాలిజం పెంచడం వేరు, ఆకలి కల్పించడం వేరు. అంటే మెటబాలిజం ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్ గా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో వాళ్ళకు ఈ త్రిఫల వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఉండదు ముఖ్యంగా. సో కాన్స్టిపేషన్ ఏ విధంగా అయితే క్లియర్ అవుతుందో వాళ్ళకి ఆటోమేటిక్ ఆకలి అనేది పుడుతూ ఉంది. సో ఆకలి చాలా అద్భుతంగా ఆకలి వేస్తుంది. అట్లా అని చెప్పేసి మనం జంక్ ఫుడ్ అలాంటివన్నీ మనం ప్రిఫర్ చేయకుండా ఉండడం చాలా మంచిదండి. సో ఓన్లీ ఇది ఒకటి కషాయం తాగుతూ మీరు చేసే డైట్ అనేది మీరు చేస్తూ ఉండండి. అంటే ఇప్పుడు ఒబేసిటీలో చాలా మటుకు డైట్స్ ఉంటాయి. నో కార్బ్ డైట్ అని చెప్పేసి, లేదంటే వేగన్ డైట్ అని చెప్పేసి, లేదంటే కీటోన్ డైట్ అని చెప్పి, అంటే రకరకాల డైట్స్ అనేది ఫాలో అవుతున్నారు. అలాగే ప్రేక్షకులకు కూడా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇది తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అని మనం చెప్పొచ్చు, కానీ డైట్ ఫాలో చేయాలి, ప్లస్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయాలి. ఎక్సర్సైజ్ లాంటి వ్యాయామం అనేది కూడా చాలా ముఖ్యమండి. త్రిఫల కషాయం మనం వాడడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దానివల్ల మీరు చేసే డైట్కి ఇది యాడిటివ్గా పనిచేస్తుందండి మీకు. అంటే దాని ఎఫెక్ట్ అనేది ఎఫికసీ ఇంకా పెరుగుతుంది. కొంతమంది డైట్ చేసినా తగ్గరు, అంతే వెయిట్ మెయింటైన్ అవుతూ ఉంటారు. కానీ దాంతో ఇంకా చాలా మటుకు సమస్యలు, నీరసం ఇట్లాంటివి ఉంటాయి. ఇది కనుక మనం చేస్తున్నట్టే ఉదయాన్నే చేసినప్పటికీ దోషాస్ అనేది బ్యాలెన్స్ అవుతాయండి. బ్యాలెన్స్ అయినప్పుడు మీరు డైట్ చేయండి. అప్పుడు అందులో ఆ డైట్ చేయడం వల్ల దాని యొక్క ఫలితం అనేది మీరు చూడగలుగుతారు. ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఫ్యాట్ బర్న్ అవుతుందో, ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత ఫ్యాట్ బర్న్ అనేది ఇంకా డబుల్ అవుతుందండి. సో ఇది మనకు ఇప్పుడు కషాయం అనేది వచ్చిందండి. ఎప్పుడైనా కషాయము 4వ వంతు చేయాలి. అంటే ఇప్పుడు ఒక 200 ml మనం యాడ్ చేస్తున్నాము, దాన్ని మనం ఒక 50 mlకి రెడ్యూస్ చేయాలండి. అప్పుడే దాంట్లో కషాయానికి సంబంధించిన గుణం అనేది ఉంటుంది. దాంట్లో ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ అనేది చాలా ఈజీగా అబ్జర్వ్ కావడానికి మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో కషాయం అనేది ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం మనము. ఇది ఒక 50 ml ఉండాలండి. డైలీ మార్నింగ్ ఒక 50 ml తీసుకోవాలి. సో ఇది ఒక తేనె 1 టీ స్పూన్. అయితే మంచి ప్యూర్ తేనె తీసుకోవాలండి, ఎందుకంటే ఈ మధ్య చాలా మటుకు అడల్ట్రేషన్ వస్తున్నది. సో అది కాకుండా మీరు కాస్త ప్యూర్ తేనె తీసుకున్నారంటే దాని ఫలితం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 1 స్పూన్ 1 స్పూన్ అండి.
ఈ యొక్క డ్రింక్ ఓన్లీ మనకు ఒబేసిటీ ఒకటే అని కాదండి, ఒబేసిటీలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గిస్తూ ఉంటాయి. అంతే ఇప్పుడు మన ఒబేసిటీ అంటే దాని కాంప్లికేషన్స్ అంటే చర్మానికి సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తూ ఉంటాయి, ఓకే. అంటే డిస్కలరేషన్ ఉంటుంది. సో ఆ డిస్కలరేషన్ కూడా తగ్గిస్తూ ఉంది. ప్లస్ కొద్దిగా నడిస్తే ఆయాసం ఉంటుంది. సో అలాంటి ఆయాసాన్ని కూడా ఇది చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో తేనె ఇవన్నీ ఉన్నాయి. సో తేనె మిక్స్ చేసినప్పటికీ దీని కాంబినేషన్, దీని ఎఫికసీ అనేది బాగా పెరుగుతుందండి. ఇంకొకటి దీంట్లో ఆకలి అనేది మంచిగా పుడుతుంది. ప్లస్ ఫ్యాటీ లివర్ అంటాం కదా, లివర్ చుట్టూ ఫ్యాట్ ఉండేసేసి వాళ్ళకు ఏమనేది బాగా ఆలస్యంగా ఉంటుంది. ప్లస్ ఏం తిన్నా కానీ జీర్ణం కాదు, విరేచనాలు అవుతూ ఉంటాయి. సో ఆ విధమైన సమస్యను కూడా ఇది సరి చేస్తుందండి. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయిందని. ఎస్ మేడం, ఇది మనకు ఇది రెడీ అయ్యిందండి. ఇది మన త్రిఫల కషాయము తేనెతో. ఓకే, ఒబేసిటీకి చాలా అద్భుతమైన ఔషధం ఇది. ఓకే సార్, మరొకసారి ఇది కషాయం అంటే మనం 4 వంతులు అవ్వాలి అని మాట్లాడుకున్నాం కదా అవునండి. సార్, ఎంత ఎంఎల్ తీసుకోవాలంటారు పెద్దవాళ్ళు? అంటే పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఇది ఒక 50 ml చాలండి. ఓకే, అయితే చిన్న వాళ్ళకు మాత్రం దీంట్లో డోస్ అనేది హాఫ్ డోస్ చేయవచ్చు, 1/4 డోస్ చేయవచ్చు. అంటే 10 ml నుండి 20 ml వరకు చిన్నపిల్లలకి ఇవ్వవచ్చు అండి. ఓకే, సో చిన్నపిల్లలు అంటే మినిమం ఒక 12 years పైనే ఉండాలి. సో 12 years లోపు ఈ ఔషధం అనేది యూజ్ చేయకూడదండి. వెరీ నైస్ సార్, Yeah. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది త్రిఫల కషాయం. జనరల్గా ఇది బరువు తగ్గడానికే కాదు, అసలు బరువు ఉన్నప్పుడు ఉండే కాంప్లికేషన్స్, అలసట కావచ్చు, లేకపోతే స్కిన్ డార్కనింగ్ సమస్య కావచ్చు, ఇలాంటి సమస్యలు కూడా తొలగిస్తాయని చెప్పుకొస్తున్నారు. అండ్ కంప్లీట్గా మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుందని చెప్పుకొచ్చారు డాక్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియోకి వచ్చి మంచి వీడియోని మా వ్యూవర్స్కి ఈరోజు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.